ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. పరమ పావనమైనటువంటిది, పుణ్యప్రదమైనటువంటిది మహాభారతం. మహాభారతం వేదవ్యాసుల వారు రచించారని సూతమునీంద్రుడి శౌనకాది ఋషీశ్వరులకు తెలియచేశారు. అఖండమైనటువంటి యోగ మార్గంలో, జ్ఞాన మార్గంలోకి వెళ్ళి నిశ్చల ధ్యాన నిమగ్నుడై సమాధిలో మహాభారతాన్ని మొత్తం సందర్శించి అనేకమైనటువంటి ధర్మములను రచించి ఇది మొత్తము ఒక గ్రంథస్థమైతే బాగుంటుందని భావించి బ్రహ్మదేవుని యొక్క దివ్య ఆదేశానుసారం వినాయకుని ఉపదేశాన్ని పొంది వినాయకుని ఉపదేశించి ఆ మహానుభావునికి ఉపాసించి వినాయకుల వారికి ద్వారా ఈ భారతాన్ని గ్రంథస్థం చేశాడు వేదవ్యాసుల వారు. అద్భుతమైనటువంటి గ్రంథం, మహోన్నతమైనటువంటి రహస్యములతో కూర్చున్నటువంటి గ్రంథం. పునీతమైనటువంటి కుంతి గర్భాన ముగ్గురు, మాద్రి గర్భాన ఇద్దరు జన్మిస్తారు. పాండవులు వారి తల్లులు రక్షించారు. శుచి అయ్యి అడవులలో పుణ్య ఆశ్రమాలలో తాపసులు పెంచారు. పాండురాజు మరణించిన తరువాత పాండవులని మహర్షులు పాండుపుత్రులను కౌరవ వద్దకు తీసుకొని వచ్చాడు, అప్పగించాడు మహర్షులందరూ కూడా పాండుపుత్రుల్ని. అప్పుడు పాండవులు జడలు దాల్చి బ్రహ్మచారులై ఎంతో చూడముచ్చటగా అందంగా ఉన్నారు. మీకు పుత్రులు, సోదరులు, శిష్యులు, స్నేహితులు అయినటువంటి పాండవులు వీరు అని చెప్పి మహర్షులు అంతర్ధానమైనారు. పాండవులను చూచినటువంటి కౌరవులు, మిగిలిన పౌరులు ఎంతో సంతోషంతో ఆనందంతో గంతులు వేశారు. అయితే వీరు పాండుపుత్రులు కారని కొందరన్నారు, పాండుపుత్రులే అని మరికొందరన్నారు. అసలు పాండరాజు ఎప్పుడో చనిపోయినాడు కదా, ఇప్పుడు వాళ్ళకు పుత్రులేంటి అని మరికొందరన్నారు. ఏదైతేనే రకరకాల వాదోపవాదాలు జరిగినాయి. ముందొస్తుంది ఆ కథంతా. భాగ్యవశాత్తు పాండురాజు పాండుకుమారులను చూడగలిగాం. చాలా సంతోషం, మీ రాక చక్కగా వీరికి స్వాగతం చెప్పండి అని మాటలు అంతటా వ్యాపించినాయి. ఈ శబ్దాలు విన్న తర్వాత దిక్కులన్నీ ప్రతిధ్వనించినటువంటి అదృశ్య దేవతల యొక్క శబ్దాలు విశేషంగా వినిపించినాయి. వీళ్ళు పాండుపుత్రులే, అశరీరవాణి పలుకుతున్నది. వీళ్ళు పాండుపుత్రులే, వీళ్ళని ఆహ్వానించండి సాదరంగా. పరిమళితములైనటువంటి పూలవానలు కురిసినాయి ఆ మాటలు పలుకుతున్నప్పుడు. పాండవులు ప్రవేశ సమయంలోనే శంఖ దుందుభ నాద్యాలు, అద్భుతంగా దుందుభి వాద్యాలు మారుమురోగినాయి. ఇదంతా ఆశ్చర్యంగా జరిగింది. పాండవుల మీద ఉన్నటువంటి ప్రీతి అంతా పౌరులందరూ సంతోషించి చేసినటువంటి ఆనందంతో చేసినటువంటి శబ్దాలు మిన్నుముట్టినాయి. ఆ పట్టణంలో పాండవుల మీద అభిమానం ఎక్కువ కొందరికి. వాళ్ళందరూ సంతోషంతో పాండవులను చూచి మురిసిపోయి ఆనందించారు. పాండవులు అఖిల వేదాలు, శాస్త్రాలు చదువుతూ అక్కడ నిర్భయంగా సన్మానమునకు అర్హులై ఉన్నారు. వాళ్ళందరూ పాండవులందరూ దేశంలో ప్రజలందరూ ధర్మరాజు యొక్క శుచిత్వంతో ప్రీతి పొందేటువంటి వారు. భీమసేనుని యొక్క ధైర్యానికి, అర్జునుని యొక్క పరాక్రమానికి, నకుల సహదేవుల యొక్క గురు శుశ్రూషకు, సహనానికి, వినయానికి అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ సంతోషించారు. పాండవుల పరాక్రమము లోకమంతా వ్యాపించింది. సంక్షిప్తమైనటువంటి దివ్యమైన మహోన్నతమైనటువంటి కథ చెబుతూ ఉన్నారు. అర్జునుడు రాజులందరి యొక్క సమక్షంలో
దుష్కరమైనటువంటి మత్స్యయంత్రాన్ని కొట్టి ఆ మత్స్యయంత్రం భేదించి స్వయంవరంలో నిలిచినటువంటి కృష్ణను అంటే ద్రౌపదిని గ్రహించాడాయన. అప్పటి నుండి అర్జునుడు ధనుర్ధారులందరిలో పూజ్యుడైనాడు. మత్స్యయంత్ర భేదన జరిగింది, దానిని ఎవ్వరూ భేదించలేకపోయినారు. అప్పుడే అర్జునుడు ఒక్కడే దాన్ని భేదించటంలో అర్జునుడు ధనుర్ధారులలో గొప్పవాడు, పూజ్యుడు పేరొచ్చేసింది. యుద్ధాలలో అర్జునుడు సూర్యుని వలె తేరిపార చూడడానికి కూడా ఎవ్వరు కూడా తేరిపార చూడలేరు అర్జునుడిని. అంతటి గొప్పవాడు యుద్ధంలో. అర్జునుడు పెద్ద సైన్యం ఉన్న మహారాజులందరినీ జయించాడు. అర్జునుడు స్వయంగా జయించాడు. కర్ణుడు ఎక్కడా జయించినట్టు కనపడదు. సరే, విషయం చెప్దాం, ముందు ముందు అన్నీ వస్తాయి. ఇది మహాభారతం, అంతులేనటువంటి దివ్యమైనటువంటి కథ. అందరినీ జయించాడు. ధర్మరాజు చేత రాజసూయ యాగం చేయించాడు. సామాన్యుడు అర్జునుడు. శ్రీకృష్ణుని యొక్క రాజనీతితో, భీమార్జునుల పరాక్రమంతో జరాసంధుని చంపారు. బలగర్వితుడైనటువంటి శిశుపాలుడు కూడా సంహరించాడు. ధర్మరాజు రాజసూయ మహాక్రతువు చేశాడు మహానుభావుడు. రాజసూయంలో వచ్చినటువంటి వారందరికీ భూరి దక్షిణలు ఇచ్చి అందరినీ భోజన సంతృప్తులను చేశాడు. యజ్ఞంలో రాజులందరూ భూషణాలు, మణులు, బంగారం, వజ్రాలు, గోవులు, గుర్రాలు, ఒకటే ఏనుగులు, విచిత్రమైనటువంటి వస్త్రాలు, పరదాలు, శిబిరాలు, కంబళ్ళు, మృగచర్మాలు, గొర్రె చర్మాలు, మృదువైనటువంటి తివాసీలు అన్నీ దానం చేశాడు. రాజసూయ యాగంలో ధర్మరాజు ఆ బహుమతులన్నిటినీ దుర్యోధనుడు స్వీకరించేవాడు. స్వీకరించి సమర్థమైనటువంటి సమృద్ధి అయినటువంటి పాండవుల సంపదను చూచి అక్కడనే దుర్యోధనునికి ఈర్ష్య కలిగింది. దానితో దుర్యోధనునికి వారి మీద అపారమైనటువంటి అసహనం, కోపం కలిగింది. ఎంతమంది రాజులు తీసుకొని వచ్చి బహుమతులు ఇవ్వటమా, తనకు ఇవ్వటం లేదే. ఆ సమయంలోనే మయుడు నిర్మించి పాండవుల కోసం తెచ్చిన విమాన లాంటి సభాభవనాన్ని చూచి దుర్యోధనుడు చాలా పరితపించాడు. ఆ భవనంలోనే తొందరపాటుతో దుర్యోధనుడు పరిహసింపబడ్డాడు. అప్పుడే కృష్ణుని ఎదుట భీమసేనుడు తెలియనటువంటి వాణ్ణి భీమసేనుడు అక్కడే ఆక్షేపించినట్లుగా దుర్యోధనుణ్ణి పరిహసించాడు భీమసేనుడు. ఇన్ని అవమానాలు జరిగినాయి అక్కడ మయసభలో దుర్యోధనుడికి. దుర్యోధనుడు వివిధ భోగాలు అనుభవిస్తూ ఎన్ని సౌఖ్యములు ఉన్నా, రత్నాభరణాలు ధరిస్తున్నా తాను పొందలేనటువంటి, తాను పాలిపోయి కృషించిపోతున్నాడు. నాకు బాధగా ఉన్నది నాన్న, దుర్యోధనుడు ధృతరాష్ట్రుడితో చెప్పాడు. నాకు ఎన్ని సంపదలున్నా నాకు తృప్తి లేదు. పుత్ర వ్యామోహంతో ధృతరాష్ట్రుడు తన కొడుకు ఎందుకు బాధపడుతున్నాడో పాండవుల సంపదను చూచి ఆ సంపదను కూడా దోచుకోవాలని ధృతరాష్ట్రుడు కూడా ఆలోచన కలిగి జూతానికి ఆహ్వానించాడు. అది విని వాసుదేవుడికి చాలా కోపం వచ్చింది. ధృతరాష్ట్రుని మనస్సు సంతోషంగా లేదు. వివాదాలను ఆమోదించాడు ధృతరాష్ట్రుడు. జూదము దగ్గర ఉండి ఎన్నో ఘోల కృత్యాలన్నిటి జరుగుతూ ఉంటే ఉపేక్షించాడు ధృతరాష్ట్రుడు. విదురుణ్ణి, భీష్ముణ్ణి, కృపదోనుడను కాదని యుద్ధంలో పరస్పరం కొట్టుకున్నారు. పాండవులు జయిస్తారనేటువంటి అప్రియం, పాండవులు జయిస్తారు అనేటువంటి అప్రియం కర్ణ, శకుని, దుర్యోధనులకు తన అభిప్రాయాన్ని గ్రహించాడు. ధృతరాష్ట్రుడు బాగా ఆలోచించాడు. పాండవులు గెలుస్తారేమో, తన కొడుకులు ఓడిపోతారేమోనని సంజయుడు అనేటువంటి ఆయన్ని పిలిపించుకున్నాడు. సంజయ, ఒక్కసారి నేను చెప్పేదంతా జాగ్రత్తగా విను సంజయ. నన్ను తప్పు పట్టకు, నా మీద కోప్పడకు. సంజయ, నీవు పండితుడవు, మేధావివి, బుద్ధిమంతుడవు,
ప్రాజ్ఞ సమన్వితుడవు. నాకు యుద్ధమంటే ఇష్టం లేదు. కులక్షయంతో నాకు ప్రీతి కలుగదు. నా కొడుకుల మీద, పాండవుల మీద నాకు భేదాభిప్రాయం లేదు. కానీ పెద్దవాడైన నా మీద క్రోధవశువులై పుత్రులు నా మీద దోషాన్ని ఆరోపిస్తున్నారు సంజయ. నేనా కనులు లేనివాడను. దీనభావంతో, పుత్రవ్యామోహంతో ఉన్నాను. కొంత అన్యాయం సహిస్తూ వచ్చాను నేను. మందబుద్ధి అయినటువంటి దుర్యోధనుడు తాను అజ్ఞానంలో మునిగిపోతున్నాడు. వాడికి నేను చెప్పలేను. వాడితో నేను అజ్ఞానంలో మునిగిపోతున్నాను. రాజసూయ యాగంలో విన్నావా సంజయ? రాజసూయ యాగంలో శక్తిశాలి అయినటువంటి ధర్మరాజు యొక్క సర్వోత్సంపదను చూచి, అమోఘమైనటువంటి ఆ సంపదను చూచి మయసభ చూస్తూ పరిహసింపబడి సహింపలేక దుర్యోధనుడు బిలబిల కొట్టుకుంటున్నాడు. దుర్యోధనుడు సంజయ పాండవులను స్వయంగా యుద్ధంలో జయించలేక సుక్షత్రుడైనా సరే ఉత్సాహంతో శకునితో కపజూదం ఆడడానికి ఆలోచిస్తున్నాడు. జూదంలో ఓడిపోయి పాండవులను సర్వనాశనం చెయ్యాలని భావిస్తున్నాడు. ఆ విషయాలు ఎప్పుడెప్పుడు నాకు ఎలా తెలియచేశావో సంజయ, చెబుతాను విను. నువ్వు నాకు ఎలా చెప్పావు, ఎంత మంచివాడివి చెప్పావు అని ధృతరాష్ట్ర మహారాజు సంజయుడితో పలుకుతూ ఉన్నాడు. ఈ విషయములన్నీ సూత మహర్షి శౌనకాది మహర్షులకు చెబితే, ఓ సూతపుత్ర, బుద్ధియుక్తములైనటువంటి ఈ మాటలు విని నన్ను ప్రజ్ఞాచక్షువుగా నీవే గ్రహిస్తావు. మహర్షులకు తెలియచేస్తూ ఉంటే సూత మహర్షి ఈ శౌనకాదులకు ఇదంతా చెబుతున్నాడు నైమిషారణ్యంలో. వైశంపాయనుడు అక్కడ జనమేజయుడు చెప్పాడు. ధృతరాష్ట్రుడు పలుకుతున్నాడు సంజయుడితో, ఇంకా నీవు ప్రజ్ఞాచక్షువుగా నీవే గ్రహిస్తావు జరగబోయేవన్నీ. సంజయ విను, నా మనస్సులో ఉన్న మాటంతా చెబుతున్నాను విను. సంజయ, ధృతరాష్ట్రుడు చెబుతున్నాడు, విల్లు ఎక్కుపెట్టి మత్స్యయంత్రాన్ని భేదించి రాజులను నేల కూల్చి అందరూ చూస్తూ ఉండగా ద్రౌపదిని అర్జునుడు చేపట్టినట్లు విన్నప్పుడే విజయం మీద నా యొక్క ఆశలు ఉడిగిపోయినాయి. ఒకటి ఇంకా చెబుతున్నాడు చూడండి, దుర్యోధనుడు గెలుస్తాడు అనేటువంటి ఆశలు నాకు లేవు. ద్వారకలో యదువీరులను జయించి సుభద్రను అర్జునుడు ఇంద్రప్రస్థానికి తీసుకుపోయినట్లు, ఆ తర్వాత బలరాముడు ఇంద్రప్రస్థానానికి వెళ్ళినప్పుడు, అది విన్నప్పుడే, సుభద్రను చేపట్టినప్పుడే, ఆ కథ విన్నప్పుడే నా కుమారుడు గెలుస్తారు, విజయం సాధిస్తారు, మాకు విజయం వస్తుంది అనే ఆశపోయింది. ఇంకా చెబుతాను విను. దేవేంద్రుని యొక్క వర్షాన్ని దివ్య బాణాలతో ఆపి ఖాండవ వనాన్ని అగ్నికి ఆహుతి చేయడానికి కారణభూతమైనటువంటి అర్జునుడు ఈ పని చేశాడు. అగ్నిదేవునికి సహాయం చేశాడు. ఖాండవవన దహనానికి సహాయం చేశాడు అర్జునుడు. ఆ మాట విన్నప్పుడే విజయం మీద నాకు ఆశలు ఒడిగిపోయినాయి సంజయ. లక్క ఇంటి నుండి కుంతితో పాండవులందరూ విడివిడిగా తప్పించుకున్నారని విన్నప్పుడే, దానికి విదురుడు తోడ్పడినాడు అని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశలు ఉడికిపోయినాయి. ఇంకొకటి చెబుతాను విను. రంగస్థలంలో లక్ష్యాన్ని, మత్స్యయంత్రాన్ని భేదించి ద్రౌపదిని స్వీకరించాడని, శూరులైనటువంటి పాంచాలులతో పాండవులు కలిసిపోయినారని, పాంచాలరాజు ద్రుపదుడు వాళ్ళందరూ ఏకమైనారని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశలు ఉడిగంటిపోయినాయి. సంజయ, రాజుల మధ్య గెలిచేటువంటి మగధరాజు జరాసంధుడు భీముడు వెళ్ళి ఏ ఆయుధం లేకుండా బాహుబలంతో జరాసంధుని సంహరించాడు అని విన్నప్పుడే నా కుమారులు
ఇక మాకు విజయం కలగదు అని నేను నిశ్చయించుకున్నాను. ఆశపోయింది విజయం మీద. పాండవులు దిగ్విజయం చేసి రాజులను వశపరుచుకున్నారని, ధర్మరాజు రాజసూయ యాగం చేశాడని విన్నప్పుడే నా ఆశలన్నీ అడుగంటిపోయినాయి. సంజయ, భర్తలు ఉన్నా లేని దాని వలె ద్రౌపది విలపిస్తూ ఉన్నా, ద్రౌపది దుఃఖిస్తూ ఉంటే భర్తల ఎదుట ఏకవస్త్రయ్యి రజస్వలై ఉన్నాను. సభలోకి లాగుకొని రాబడింది, సభలో రాకుండా రాబడింది. ఆనాడు ఆ స్త్రీని అవమానం చేశారని నేను విన్నప్పుడే నాకు విజయం మీద ఆశలు తొలగిపోయినాయి. కితుపుడు మందబుద్ధి అయినటువంటి దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రాలను చివరిదాకా లాగలేకపోయినాడని, వస్త్రాల రాశి అక్కడ ఏర్పడిందని, ద్రౌపది మాన సంరక్షణ జరిగిందని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశలు పోయినాయి. ఊహింపలేనంత పరాక్రమవంతులైనటువంటి తమ్ముళ్లతో ధర్మరాజు శకునితో జూడమాడి ఓడిపోయి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడని విన్నప్పుడే, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడని అందరూ అన్నారే కానీ కాదు కాదు, ఏనాటికైనా పాండవులు విజయాన్ని సాధిస్తారు. విజయం మీద నాకు ఆశ పోయింది. ఓడిపోయినారనుకుంటున్నారందరూ, కానీ పాండవులు గెలుస్తారనే నా ఆశ. ధర్మాత్ముడైనటువంటి ధర్మరాజు వివిధ చేష్టలు చేస్తూ బాధపడుతూ అన్నగారి మీద గౌరవంతో అడవికి వెళ్ళారని, నేను పాండవులందరూ అన్నగారి మీద గౌరవంతోనే అడవికి వెళ్ళి తల ఉంచుకున్నారని విన్నప్పుడే విజయం మీద నాకు ఆశలు పోయినాయి. భీముడు చాలు, అర్జునుడు చాలు వీళ్ళందరినీ సర్వనాశనం చేయటానికి. అంత బలం కలిగిన వారు కూడా అన్నగారి మాట విని ధర్మానికి వెళ్ళారు. సంజయ, ఇంకొక మాట చెబుతాను విను. అడవులలో ఉన్న వేల కొలది స్నాతులు ధర్మరాజును అనుసరించారని, ఈ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ ధర్మరాజు వెంటనే వెళ్ళారని, భిక్షాటనం చేసుకున్న మహాత్ములైనటువంటి బ్రాహ్మణులు అతన్ని సేవిస్తున్నారని, ఆ మాటలు విన్నప్పుడే నాకు విజయం మీద ఆశపోయింది. అంతేకాదు, కిరాతుని రూపంలో మహాదేవుని యుద్ధంలో సంతృప్తిపరిచాడు అర్జునుడు. ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకున్నాడు అర్జునుడు. ఆ మాట విన్నప్పటి నుంచి అర్జునుడు పాశుపతాస్త్రాన్ని గ్రహించాడని విన్నప్పుడే మాకు విజయం మీద ఆశ తొలగిపోయింది. అర్జునుడు స్వర్గమును అధిరోహించి ఇంద్రుని నుండి ప్రత్యక్షంగా యథావిధిగా దివ్యాస్త్రములు నేర్చుకొని అర్థసింహాస్త్రమును అధిరోహించి ప్రశంసలు పొందాడని, సత్య ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడని ఆ మాట విన్నప్పుడే నాకు విజయాశ నశించింది. వరగర్వితులై దేవతలకు కూడా జయింపశక్యము కానటువంటి, దేవతలు కూడా జయింపశక్యము కానటువంటి కాలకేయులు పౌలోములను అర్జునుడు జయించాడని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశలు ఉడికిపోయినాయి. రాక్షసవత కోసం శత్రునాశుడైనటువంటి, శత్రువును సంహరించేటువంటి అర్జునుడు వెళ్ళాడని, చరితార్థుడై ఇంద్రలోకం నుండి వచ్చాడని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశలు అణగారిపోయినాయి. సంజయ, దివ్యాస్త్రములు పొందాడు ఆయన. దేవతల చేత దివ్యాస్త్రములు పొందాడు అర్జునుడు. భీమసేనాది పాండవులు మనుష్యులు ప్రవేశింప శక్యం కానటువంటి కుబేరుణ్ణి కలిసి వచ్చారని విన్నాను. అది విన్నప్పుడే నా విజయం మీద ఆశ అంకుని తొలగిపోయింది. కర్ణుని ప్రోత్సాహంతో ఘోషయాత్రకు వెళ్ళిన నా పుత్రుడు దుర్యోధనుణ్ణి గంధర్వులు బంధించారని, అర్జునుడు విడిపించాలని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశపోయింది. యక్షుని రూపంలో వచ్చి యముడు ధర్మరాజుని కొన్ని ప్రశ్నలు అడిగాడని, వాటికి ధర్మరాజు చక్కగా సమాధానం చెప్పాడని యక్ష ప్రశ్నలకు ఆ మాట విన్నప్పుడే నాకు విజయం మీద ఆశలు తొలగిపోయినాయి. విరాట నగరంలో ద్రౌపదితో సహా పాండవులు మారువేషంలో నివసించారని, వాళ్ళు తెలుసుకోలేకపోయినారని, విరాట రాజ్యంలో ఉన్నప్పటికీ అజ్ఞాతవాసాన్ని భంగం చేయలేకపోయినారని ఆ మాట విన్నప్పుడే నాకు విజయం మీద ఆశలు ఉడిగిపోయినాయి. కాబట్టి ఇంకొక విశేషం, కీచకుణ్ణి సంహరించాడు
కీచకుణ్ణి సంహరించాడు భీముడు అని తెలుసుకున్నప్పుడే ఆశ్చర్యం కలిగింది నాకు. నా వీరులందరూ మహా బలపరాక్రముడైనటువంటి అర్జునుని యొక్క చేతిలో ఉత్తర గోగ్రహంలో ఓడిపోయినారని మహావీరులందరూ. అది విన్నప్పుడే నా ఆశలు అంతరించిపోయినాయి. సంజయ, మత్స్యరాజు విరటుడు తన కూతురు ఉత్తరను అర్జునుడికి, ఆ అర్జునుని యొక్క దివ్యమైనటువంటి తన కొడుకు, అర్జునుని యొక్క కొడుకు అభిమన్యుడికిచ్చి పెళ్లి చేసినప్పుడే, ఆ మాట విన్నప్పుడే నా ఆశలు అంతరించిపోయినాయి విజయం మీద. అత్యంత శక్తివంతమై జూదంలో ఓడిపోయి నిర్ధనుడై తన వారినందరినీ వదిలి అడవుల పాలైనటువంటి ధర్మరాజు 7 అక్షోహిణీల సైన్యం చేరిందని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశలు అంతరించిపోయినాయి. భూమి అంతటిని ఒక కాలితో ఆశ్రయించిన వామన రూపం ఉన్నదే, అలాంటి ఆ వామన రూపము త్రివిక్రముడైనటువంటి మహానుభావుడైన వాసుదేవుడు నిండు మనస్సుతో పాండవుల కార్యసిద్ధిలో పాండవుల పక్షమున్నాడని, పాండవులకు సహాయం చేస్తున్నాడని విన్నప్పుడే నాకు విజయము మీద ఆశ పోయింది. నరనారాయణులే కృష్ణార్జునులని నేను వారికి బ్రహ్మలోకంలో చక్కగా చూశానని నారదుడు చెబుతున్నప్పుడే నాకు విజయం మీద ఆశ అంతరించిపోయింది. ఇంకా చెబుతున్నాడు ధృతరాష్ట్ర మహారాజు. అసలు ఈ వేళ చెప్పినటువంటి ఇవి వింటే చాలు పాండవులు ఎంత గొప్పవాళ్ళు తెలుస్తాయి మనకు. భారతం అంతా చదవక్కర్లేదు. ధృతరాష్ట్రుడు పలుకుతున్నటువంటి మాటలు వింటే చాలు. సంజయ, మళ్ళా అంటున్నాడు ధృతరాష్ట్రుడు, లోక కళ్యాణం కోసం కృష్ణుడు సంధి చేసుకోవడానికి సంధిని కోరి కవుల వద్దకు వచ్చినప్పుడు సంధి విఫలం చేయడంతో అతడు విఫలుడై వెళ్ళినప్పుడే, సరే ఆహవరంగంలోనే చూచుకుందాం యుద్ధం అది కృష్ణుడు పలికి వెళ్ళినప్పుడే నాకు విజయం మీద ఆశ అంతరించింది. కర్ణ దుర్యోధనులు కేశుని బంధించాలని నిశ్చయించుకొని ఆ దివ్యమైనటువంటి కేశవుని మహానుభావుని బంధించాలనుకున్నారు. కర్ణ దుర్యోధనులు సభలో కృష్ణుడు తన విశ్వరూపం చూపిస్తున్నప్పుడు, ఆ దివ్యమైనటువంటి విషయమును నేను చూచినప్పుడు ఆనాడే నాకు విజయం మీద ఆశలు పోయినాయి. వాసుదేవుడు తిరిగి వెళుతూ మహానుభావుడైనటువంటి ఆయన కుంతిని కేశవుడు ఓదార్చాడని, కుంతి దగ్గరకు వెళ్ళి కలిశాడని ఆ మాట విన్నప్పుడే విజయం మీద నాకు ఆశ తొలగిపోయింది. మంత్రి అయినటువంటి వాసుదేవుడు, భీష్ముడు, ద్రోణుడు పాండవులకు ఆశీస్సులిస్తున్నారని, పాండవులు అంటే భీష్ముడికి, ద్రోణుడికి మొదలైనటువంటి వారికి ఇష్టమని ఈ మాటలు వింటున్నప్పుడే నాకు విజయంపై ఆశ అంతరించిపోయింది. సంజయ, నీవు యుద్ధం చేస్తూ ఉంటే నేను యుద్ధం చేయను, నీవు యుద్ధం చేస్తున్నంతసేపు నీ యుద్ధం చేయనన్నాడు కర్ణుడు భీష్ముడితో. ఇదేం గోల, మనలో మనం కొట్టుకు తెచ్చాం. నీవు ఆహవరంగంలో ఉన్నంత వరకు నేను యుద్ధము చేయను అన్నాడు భీష్ముడితో కర్ణుడు. అని సేన విడిచి వెళ్ళినప్పుడే నాకు విజయం మీద ఆశ తొలగిపోయింది. ఉగ్ర పరాక్రమం కలిగినటువంటి వాసుదేవుడు, అర్జునుడు గాంధీవం, శ్రీకృష్ణుడు గాంధీవము ధరించినటువంటి అర్జునుడు, ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః, ధనుర్ధారి అయి గాంధీవమును ధరించినటువంటి అర్జునుడు, శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటారో అక్కడ విజయం కలుగుతుంది. ఈ విషయము విన్నప్పుడే, వాళ్ళిద్దరూ రథం మీద ఉన్నారని తెలుసుకున్నప్పుడే నాకు విజయం మీద ఆశ నశించిపోయింది. సంజయ, అర్జునుడు మోహవిష్టుడై రథమును తొలగి మీద చతికిలపోయినప్పుడు, యుద్ధరంగంలో కింద ఆగిపోయినప్పుడు అర్జునుడు కృష్ణుడు తన శరీరంతో లోకాలన్నిటినీ ఒక్కసారి చూపించి విశ్వరూపాన్ని చూపించాడు. కృష్ణ భగవానుడు అర్జునుడికి చూపించాడని ఆ మాటలు విన్నప్పుడే నాకు విజయం మీద ఆశలు నశించిపోయినాయి. శత్రు సంహారకుడైనటువంటి భీష్ముడు యుద్ధంలో
రోజుకు 10,000 మంది రథికులను చంపుతున్నా, రోజుకి భీష్ముడు 10,000 మంది రథికులను చంపుతున్నా, పాండవ పక్షాన ప్రసిద్ధుడైనటువంటి ఒక్కడు కూడా చావలేదని విన్నప్పుడే భీష్ముడు 10,000 మందిని చంపగలడు, కానీ పాండవుల పక్షంలో ఎవరూ మరణించడం లేదు. ఈ మాటలు విన్నప్పుడే నాకు విజయం మీద ఆశలు అంతరించిపోతున్నాయి. అద్భుతమైనటువంటి సన్నివేశం. ధృతరాష్ట్రుడు సంజయునితో చెబుతూ ఉన్నాడు, పాండవుల యొక్క బలపరాక్రమాలేమిటో నిన్న ఇవేళ వింటున్నటువంటి మీ మాటల్లో రేపు కూడా వినండి. ఎంత గొప్పగా ఉంటుందో. భారతాన్ని ప్రారంభంలోనే ఉన్నాం మనం. అట్టి పుణ్యమైనటువంటి విశేషం మరల రేపు కూడా విందాం. స్వస్తి.